గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ సివిజీ. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనం డ్యూ వర్సెస్ డ్యూ ఆడుతున్నాము. అది ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ లో అయితే చాలా కష్టపడి మేమైతే బుయ్యా కొట్టేసాము. సో ఇక్కడైతే ఎనిమిస్ దబడి చెప్తున్నారు. ఓకే, వాడిని అయితే పండు పెట్టినాడు కాబట్టి వాన్ కిల్లు మనమే వేసేసాడు. ఇట్లా దొంగ కిల్లలు మనోడు బాగానే లేపుతాడు, అందుకే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఆడేంద్ర అట్ట పారిపోతున్నాడు. ఆడ సంగీతంలే ఈడెవడు ముందర గెడ్డేసుకుని వస్తున్నాడు. అబ్బో బిడ్డ లేమ్మా చిలకమ్మ మా మావ కొడతాడు చూడి, గెట్టేసుకొచ్చి మఖం పగలు కొట్టన్నా కొండిగా. ఈడికి మెడికిట్ జిక్కలేదురో దేవదాసు. రెండేట్లు కొడితేనే సచ్చూరుకుంటాడేమో. ఇలాగే ఉండి కాసుకొని అట్ట మఖం మీద కొడదామా? ఈడేంద్ర మూడేట్లకి చచ్చిపోయా. వాడు మెడికిట్ కోసం ఊరంతా ఎతికినారా మావా. సో మనమైతే మిల్లులో 3 కిలోలు కొట్టేసాము. మనవాడు ఇంకా ఎవరినో తడుకుంటున్నాడు కాబట్టి ఆడ దగ్గరికి వెళ్ళి మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా కిల్లు అయితే దొంగ కిల్లలు అయితే ఖచ్చితంగా దక్కుతాయి. చూడు మనోడు వెనక నుంచి పోతా అన్నాడు, ఆడొచ్చి మఖం మీద కొడతాను ఇట్లా. నేను పడిపోతే ఏం రా పొమ్మతే. మనవాడు టీమ్మేట్ గాడు ఉన్నాడు కదా, ఫుల్గా నానబెట్టి కొడతాడు నా కొడుకు. రివైవ్ పొన్నే, నువ్వు సత్తే మావాడు ర్యాంక్ తగ్గిపోతుందని ఏడతాడు. మావాడు ఏడుపు చూడలేక నేను చచ్చిపోతానన్నే రివైవ్ అయిపోయి మావానికి. సో మనమైతే ఎక్కడైతే సచ్చామో అక్కడే బతకాం కాబట్టి మన లూట్ ఎక్కడా పోయిండదు. మన లూట్ మనం ఏరుకొని యుద్ధానికి సిద్ధమవుదాం. ఇంకా అయిన సుందరాంగులందరినీ చంపనాం కాబట్టి ప్లేస్ చేంజ్. ఏంది మనోడు లూట్ లో బొర్గింజలు ఏరుకుంటున్నాడా? ఏంది ఇడు కనెక్ట్ కావట్లేదు. అరే బయటకు వచ్చాడు. 50, 90, 53. ఏంద్రా ఇడు వాళ్ళు కరెక్ట్ అయిచా? ఏందనా నీదేంది కథ? మీ వాడు సాయం చేయడానికి ముందు కొత్త అన్నావే. మనోడికి లేపేసిన కిల్లు. అయినా ఇడిసేదేం లేదు కదా మామ. నువ్వు ఫటా 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 ఒకరు నాకు చేస్తే మళ్ళా ఫటా 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 వనాలు సచ్చేంత వరకు నువ్వు ఇడిసూరు అయిపోద్దా చూడు చెప్పలే. సింపుల్ గా ఒకరినైతే లేపేసాము. న్యాచురల్ గా ఇంకొన్ని లేపేద్దాం. మనోడు కూడా చాలా హెల్ప్ చేస్తా అన్నాడు. ఓకే, టీం వైపౌట్. మనోడు సచ్చింటాడు బొమ్మర్ది. 2 కిలోలు వీడియో లేపేసాను. చెప్పలే నేను, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందని మొదటే చెప్పినప్పుడు వీడు అన్ని దొంగ కిల్లలు లేపుతాడు ఫ్రెండ్స్ అని చెప్పినా నేను. ఓకే, మొత్తానికైతే 5 కిలోలు లేపేసాము. ఇక్కడ గొడవ పడుతున్నాడు మనవాడైతే. ఒకడినైతే పండబెట్టాడు, అలాగే గ్లోవల్ అడ్డమేసినాడు. సో మనమైతే ముందుకెళ్ళి సాయం చేద్దాం. ఇక్కడైతే టీం అయితే ఉందనే అనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా చూసి జాగ్రత్తగా కొట్టాలి. ఓకే, ఇక్కడైతే లూట్ బాక్సులు తెరిచి ఈ నెలంతా ఏరుకున్నట్టున్నారే. మొత్తం ఏమేమి ఉంచుకోకుండా పోయినారు కదా బొమ్మర్దే. నీ లూట్ గుద్దులకి ఫస్ట్ ఆడ స్క్వాడ్ ఉంది పో. అదే పని మీద ఉన్నాను. యాడికి నా వారిపోయేదే చూడు. ఈ ఊరికి ఇడుపులు తింటారు మీరు. మా వాడి హెడ్ షాట్లు కొట్టడు, ఊరికే బాడీ షాట్లు పై అంతా సున్నమై కట్లు కొడతారు. ఈ నేళ్ళు అయితే మా ఓనికే చిక్తారు. సూతువే బాంబు విసిరుతాడు, సూటు పెట్టి విసిరుతాడంటే. మనోడు యాడికి పోయినారా? ఈడే మెడికిట్ దిక్కుంటున్నాడు చూపిస్తుంది. ఓహో, లాంగ్ లో పోయినావి మేము వాలేసుకోండి. అబ్బా మనకు కూడా బాంబులు ఎత్తున్నాడు. ఈ సన్నకథ కాదే. ఓహో, ఇద్దరు వస్తున్నాం నాయన నిన్ను సంపనీకి. ఓకే, నీకు ఒక బాంబు విసిరుతాడు. అబ్బా బాబా మిందికి ఎత్తున్నాడు. వెనక అబ్బా అమ్మ వీడు కూడా చాలా గెట్టోడేనే. ఓహో, మనోడు రివర్స్ లో వస్తున్నాడే. రోల్ రివర్స్. అరే పడబెట్టాడు మనోడు. అబ్బా బాబా భలే తెలివి ఉంది కదరా బొమ్మర్ది మనోడికి. ఏంద్రా మామ ఆడెగిరి ఈడు పీక్ లో వచ్చి కూర్చున్నావు? అంటే ఆడెవరో కనిపించలేదు. ఇక్కడ అంతా దబడిదిబడిగా జరుగుతుంది, అందుకనే ఇక్కడ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. మనవాడైతే తడుకున్నాడు కాబట్టి అట్టే ఎగిరి మింద పడితే అట్లే టీం వైపౌట్ కావాలి. అదే నేను చెప్పినాను కదా ఫ్రెండ్స్, మనవాడు అన్ని ఇట్లా కిల్లలే కొడతాడు ఫ్రెండ్స్. యో బామర్దే మూసుకొని ఉండవాయి కానీ అయినా కూడా టీం వైపౌట్ చేసినానా లేదా? ఏంది మనోడిని బతికించుకున్నానా లేదా? చెప్పు, అది చెప్పు ముందు. చెప్తా గానీ బయట ఇంకొకడు ఎవడో ఉన్నట్టున్నాడు చూడు మామా. ఆడబెడ దొక్కాను మళ్ళీ ఇద్దరు ఒకేతనే ఉన్నారు. బాంబుగా వేసి నెత్తి మీద బయటది. తీసిన బామర్ది. ఓరిని వీడెవడు ఈడే ఉన్నాడు. అరే రే ఈడే ఉన్నాడు. అంటే టీమ్మేట్ బతికిద్దాం అనుకున్నావు ఏంది? ఏది ఆడున్నావు నేను? ఓహోహో మెత్తగా మెడికిట్ దిక్కుంటున్నావు. బయటకు రా నా కొడక, బయటకు రా నువ్వు. అంటే ఈ లప్పగంట ఉందేమో అన్నట్టు అంటే మీ టీమ్మేట్ కనుక రివైవ్ ఇస్తావేమో నువ్వు. ఓకే ఫ్రెండ్స్, పీక్ లో అయితే పలావ్ చేసి వచ్చేసాము ఇక్కడ. ఓకే, ఇక్కడైతే ఉన్నారు, పైన ఉన్నారు. అబ్బో ఓకే వీడు తప్పించుకుంటున్నాడు. అరే ఈడెవడు ఇంత సడన్గా వచ్చా? ఓర్ దీని తల్లి ఈడేంద్ర ఈడు ఇంత సడన్గా వచ్చా? అమ్మమ్మమ్మమ్మమ్మ మనోడు ఒకడే ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా చేసేది? అరే పండబెట్టినలే మనోడు కూడా. పండబెట్టలో ఉన్నాయి. ఆడిపోయినాడంటే నీ ర్యాంకు మట్ట గుడిచిపోతుంది. రే బామర్దే, మా వాడిని ఏమంత తక్కువ అంచనా వేసుకున్నావా? చూడు ఇప్పుడు నన్ను చంపునట్టే హెడ్ పగలు కొడతాడు చూడు. ప్యూర్ రెడ్. అబ్బాబ్బాబ్బా అందుకే రా నిన్ను వేసుకుంది నిన్ను గేమ్ లోకి. ఆడు చూడు రా బామర్దే, అంటే సూదేసుకుంటున్నా కొడక. మా మామగారు నిన్ను చాలా పొగుడుతా అన్నాడు. ఎందుకో తెలిసిన రివైవ్ ఇచ్చుకోవడానికి. అరే అయిపోతులే బతుకునలే మామ. ఇంకా ఇడికి భూమి మీద నూకులు ఉండరా మామ తిని బతకడానికి. నువ్వు మూసుకొని ఉండరా స్వామి, ఎలాగైనా బతికిస్తాను నన్ను. చూడు అట్టే హెడ్ పగలు కొడుతున్నాడు రా మనోడు. బాబా అరే వెనక వేయలేవన్నీ.
ఎగిరి 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 ఎగురు ఎగిరి 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 అదే టీం భయపడు. అబ్బా ఏం సీన్ రా ఇది. మియా ఖలీఫా సీను ఏసి బతకడంలా సుఖమే వేరు కదా మామా. మూసుకొని ఉండరా బామర్దే, రివైవ్ కోసం చచ్చిపోతున్నాను ఈడ. ఇంకా నలుగురున్నారు, ఇంకా ముగ్గురాలేవు. మనం బతికినామంటే మనతో పాటు ఇంకా ముగ్గురాలే ఉంటారు కాబట్టి ఈజీగానే బుయ్యా కొట్టొచ్చు. ఓకే మనమైతే 8 కిల్స్ కొట్టినాము. ఖచ్చితంగా బుయ్యా కొట్టాలి బామర్ది, చాలా రసవత్తంగా ఉంటుంది ఇప్పుడు. ఊనా మామా, నిజమా మామా? రసవత్తంగా ఉంటదా? ఇంటికి ఆ రసం ఆడదు మామా. సో మనమైతే భూమి మీద ల్యాండ్ అయినాము. మనకు లాంగ్ రేంజ్ లేదు, వెతకాలి ఖచ్చితంగా. అరే మనోని పండబెట్టినారు కదరా రెడ్ క్రిమినల్ ని. ఎవడురా నా రెడ్ క్రిమినల్ పండబెట్టిన బటాచోరు నా కొడుకు. అరే రే ఎవడు వాడు? అరే ఈడ ఎవడు లేడా? సరేలే రివైవ్ ఇచ్చుకుందాము. అరే ఎవరు లేకనే నేను పండబెట్టుగా. ఎవరు ఎవరు ఇదేంద్రా 10-20 పడతాయి. దీని అక్క ఏం అటాచ్మెంట్ లేవరా దీనికి. అమ్మ కరెక్ట్ అని కాలేజ్ రా వీడు. పద మా అత్త ఎగురుతుంటే మేపతులు పడాలి. అరే ఎవరో పండబెట్టలే అన్నాలే. అరే ఏసుకురా కిల్ల. అరే నీ అంకమ్మ నీకు కూడా రాకపోయి కదరా కిల్ల మామ. బామర్ది ఉండు. అమ్మ ఎవరో కొట్టరా దీని అక్క. అబ్బా ఎట్లో కదా కరెక్ట్ టైంకి మనకైతే ఇక్కడ లూట్ దొరికింది. అలాగే 600 టోకెన్లు మనోని బతికించుకోలేరు. ఓకే మనోని అయితే బతికించుకున్నాము. మనకు ఆపోజిట్ ఒక టీం అయితే ఉంది, ఖచ్చితంగా బుయ్యా కొట్టాలి ఈసారి. రే మామ ఆడ ఆంటీ ఉంది చూలే మామ, రైట్ సైడ్ అదిగో వాలేసుకుంది మామ. వాలేనికే ఉంది చూడు మామ ఆంటీ. అంటే ఎగిరి మకాన కొట్టలే ఆ ఆంటీకి. వాలేనికి ఉంది చూలే పోలే ముందుకే. అరే నీ ఏటెడు తిత్తావు? అరే ల్యాండ్ మైన్లు తిత్తావు, బాంబులు తిత్తావు, ఏంద్రా ముందుకు పోమంటే వెనక్కి పోతాము. ఇలాంటప్పుడే అడుగులో అడుగేసుకో ఆచి తూచి వెయ్యాలి. ఓకే ఫుల్ డ్యామేజ్. అబ్బా ఇద్దరు ఏకమైనారు అంటే టీం అనమాట. ఓకే మనోడైతే వెనక నుంచి ఒకటి పండు పెట్టినాడు. ఆంటీ అయితే ఫుల్ ఫామ్ మీద ఉంది. సరే ఈ ఆంటీ కథ ఏందో చూసుకుందాము, తేల్చుకుందాము. ఖచ్చితంగా మనమే బుయ్యా కొట్టాలి. మనమైతే అరే వాడు బతుకున్నాడు కదరా, ఇది సూదేసుకుంటుంది. వాడు బతుకున్నాడు, ఇదేంద్రా సామి. అరే ఇది కూడా బతుకు కదరా. అరే రే ఓకే వీడైతే నాకైపోయినాడు. అరే మామ ఆంటీ సూదేసుకుంటుందిరా. ఇద్దరిని నాకు చేసినా కూడా అదిగా లేచిందిలే మామ. దాన్ని పండబెట్టాలి బిర్గినా. ఓకే మనమైతే రసవత్తంగానే ఎట్టకేలక బుయ్యా కొట్టేశాము. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.